హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఎస్ఎస్సి జీడీ కోసం ఆల్రెడీ రీజనింగ్లో ఒక ప్రీవియస్ పేపర్ చూసామండి. దాంట్లో కంటిన్యూషన్గా సెకండ్ పేపర్ అనేది చూద్దామండి. ఓకే, దాంట్లో చూడండి, రీజనింగ్లో బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. దాంట్లో ఏమంటున్నాడంటే, ఇన్ ఏ సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అనే కోడ్తో మనకు ఒక రిలేషన్స్ అనేవి ఏర్పరిచాడండి. దానికి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్లో ఏమంటున్నాడంటే ఈ రిలేటెడ్ టు ఏ అంటున్నాడు సార్. ఈ రిలేటెడ్ టు ఏ అంటే ఈ అనేది ఏనుకు ఏమగునో అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దాని నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటూ బి అన్నాడు సార్. ఓకేనా? ఏ ఇంటూ బి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ అనే పర్సన్ బికి తండ్రి అండి. ఓకేనా? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఫాదర్ అనేది ఎప్పుడూ కూడా మనం స్క్వేర్తో మనం ఐడెంటిఫై చేసుకుందామండి. ఓకేనా? అంటే మేల్స్ని ఎప్పుడూ కూడా స్క్వేర్తో మనం ఐడెంటిఫై చేసుకుందాం, ఫీమేల్స్ని ఒక సర్కిల్తో ఐడెంటిఫై చేసుకుందాం, యాజ్ వెల్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ని డబుల్ యారోతో ఐడెంటిఫై చేసుకుందామండి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ ఇంటూ బి అనగా ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకేనా? ఏ అనేది బి యొక్క తండ్రి అంట. ఓకే, మళ్ళీ ఏమన్నాడు ఇంకా బి మైనస్ సి అండి. ఓకేనా? బి మైనస్ సి అంటే మైనస్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకే, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే బి అనే బికి సి యొక్క బ్రదర్ అంట బి. ఓకేనా? బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఓకే, అంటే బి యొక్క జెండర్ అనేది ఇచ్చాడు సార్. బి అనే పర్సన్ సి యొక్క బ్రదర్. ఓకేనా? యాజ్ వెల్ నెక్స్ట్ ఏమన్నాడు సార్ ఇక్కడ ప్లస్ మీన్స్ ఏమన్నాడు, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఓకేనా? సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి కాబట్టి సి అనేది డికి మదర్ సార్. ఓకేనా? అంటే ఇక్కడ సి యొక్క జెండర్ ఏమి ఇచ్చాడు సార్, ఫీమేల్గా ఇచ్చాడు. ఓకే, యాజ్ డివిజిబుల్ అంటే ఏంటండి, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఓకేనా? అంటే డి అనేది ఈ యొక్క డాటర్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, డి యొక్క తల్లిగారు సి అంటే డి అనేది ఈ యొక్క డాటర్ అంట. మరి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు ఏమవుతారు సార్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది అవుతారండి. ఓకేనా? వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఇక్కడ డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ అన్నప్పుడు డి యొక్క జెండర్ కూడా ఇచ్చేసాడండి, ఏమని, ఫీమేల్. ఓకే, మన డయాగ్రామ్ అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం వేసాడంటే ఈ రిలేటెడ్ టు ఏ. ఓకేనా? ఈ రిలేటెడ్ టు ఏ అన్నాడు సార్. అంటే ఈ అనేది ఏనకు ఏమగునో అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అనేది ఏనకు ఏమవుతుందండి, డాటర్. మరి వాళ్ళ కూతురు యొక్క హస్బెండ్ ఏమవుతాడండి అంటే వాళ్ళ కూతురు యొక్క హస్బెండ్ ఏమవుతారండి, ఏనకు అల్లుడు అవుతాడు సార్. ఓకేనా? అల్లుడు. మరి ఇంగ్లీష్లో ఏమంటే సన్ ఇన్ లా సార్. ఓకేనా? సన్ ఇన్ లా. మరి ఇక్కడ ఆప్షన్ చూస్తే సన్ ఇన్ లా అనేది లేదండి. ఓకేనా? కానీ ఏమి ఇచ్చాడంటే బ్రదర్ ఇచ్చాడండి. బ్రదర్ కాదు, సన్ ఇచ్చాడండి. సదర్ కాదు, డాటర్స్ హస్బెండ్ అండి. మరి అదే కదండి, ఇక్కడ వాళ్ళ కూతురు యొక్క హస్బెండ్ని డాటర్స్ హస్బెండ్ అంటారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే డాటర్ హస్బెండ్ అండి. ఓకే, రైట్ సార్. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అనేది ఆడ్ వన్ అవుట్ నుంచి మనకు ఒక బిట్ రావడం జరిగిందండి. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో భిన్నమైనది ఏది అని అడుగుతున్నాడండి. ఓకేనా? ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే సికేపి సార్. ఓకేనా? వాటి నెంబర్స్ అనేవి రాద్దాం ఒకసారి. 3, 11, 16 అండి. ఓకేనా? అంటే 3 నుంచి 11 అయిందంటే +8 అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఏమైంది సార్, ఇక్కడ +5 అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి ఒకసారి. ఈఎంఎస్ అండి. ఓకేనా? ఈఎంఎస్. ఈ యొక్క నెంబర్ 5, ఎం యొక్క నెంబర్ 13, ఎస్ యొక్క నెంబర్ 19 అండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఎంత ఇంక్రీజ్ అయిందంటే +6 ఇంక్రీజ్ అయింది సార్. +8 ఇంక్రీజ్ అయిందండి. మరి ఇక్కడ కూడా అండి +6 ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? మరి ఇక్కడ 5 అయింది, ఇక్కడ 6 అయిందండి. ఓకే, నెక్స్ట్ది ఒకసారి చూద్దాం. టీబిజి వీటి నెంబర్ని రాసుకుంటే 22 and 7 అండి. మరి ఈ 2ని ఏం రాద్దానంటే నేను ఆల్రెడీ మనకి 26 లెటర్స్ అనేవి ఉంటాయి. బి అనగా ఇంకొక 2 అనేది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే 28 అవుతుందండి. ఓకేనా? అంటే బి కూడా ఏమవుతుందంటే 28 అండి. ఓకేనా? 28. మరి ఇక్కడ నుంచి ఇంత 8 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందండి,
ఓకేనా. ఒకసారి చూస్తే ఇక్కడ 2 ముందు నెంబర్ 2 అనుకుంటే మరి ఇక్కడ చూడండి 7 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 5 ఇంక్రీజ్ అయింది. ఈ మూడింటిని అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి 8 to 5 అయింది, 8 to 6, 8 to 5 అయింది. మరి ఆప్షన్ అనేది ఏమయ్యే ఛాన్స్ ఉందండి, అక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకేనా. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న అండి. ఓకేనా. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ ది విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ద ఎంబెడెడ్ యాజ్ ఇట్స్ పార్ట్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. అంటే ఎంబెడెడ్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఫిగర్ అనేది ఎప్పుడు కూడా రొటేషన్ అనేది చేయకూడదండి. అంటే ఇక్కడ ఏదైతే ఫిగర్ మనకు కనిపిస్తుందో అదే ఫిగరు ఇచ్చిన 4 ఆప్షన్లో మాత్రం ఏదో ఒక ఆప్షన్లో ఉంటుందండి. ఓకేనా. ఒకసారి ఇదే ఫిగర్ చూసినప్పుడు లోపల మనం అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ ఇలాంటివి అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయంటే దీన్ని చూడండి సార్, దీంట్లో ఇలా ఉన్నాయండి. ఓకేనా. మరి ఎక్కడ ఏదైతే ఫిగర్ ఉందో అదే ఫిగర్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఇది ఎలిమినేట్ అండి. ఓకేనా. దీంట్లో కూడా ఏమో చూడండి ఒకసారి ఇలా ఇచ్చాడండి. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు అవే ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడనే అబ్జర్వ్ చేస్తే ఇలా ఇచ్చాడు, సో ఇది కూడా ఎలిమినేట్. ఇప్పుడు మనకు వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఆప్షన్స్ అండి, ఏ అండ్ బి ఒకటి ఉంది. మిగతా అబ్జర్వ్ చేసినప్పుడు ఒకసారి ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఈ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఈ లైన్ అబ్జర్వ్ చేసుకుంటే ఇలా ఉందా లేదా సార్ ఇక్కడ. ఓకేనా. ఇలా ఉంది సార్. మరి ఇక్కడ చూడండి ఎక్కడైనా ఫిగర్ అనేది మనకు కనిపిస్తుందంటే లేదండి. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ LH3 ఈజ్ రిలేటెడ్ టు RN21 అండి. ఓకేనా. LH3 దాన్ని ఏమైందంటే కోడెడ్లో RN21 అంటండి. ఓకేనా. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి కూడా ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే JF5 అనేది PL35 ఇచ్చాడండి. ఓకేనా. అయితే మనకి ఏం అడుగుతున్నాడంటే ఇప్పుడు ZV6 అడుగుతున్నాడండి. ఓకేనా. ZV6 అనేది కోడ్ ఏమవుతుందని అడిగాడండి. ఓకే. సో ఇప్పుడు చూసినప్పుడు మనం ఇది 12 8 and 3 అండి. ఓకేనా. ఇక్కడ చూస్తే 18 14 జస్ట్ అనేది నెంబర్ ఉంది కాబట్టి ఇంకా నెంబర్ రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఇక్కడ 12 నుంచి 18 అయిందంటే ఏమైందండి, +6 అనేది ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 8 నుంచి 14 అయిందంటే ఇక్కడ కూడా +6 అనేది ఇంక్రీజ్ అయిందండి. మరి ఇక్కడ 3 నుంచి 21 అయింది. ఏదైనా ప్లస్ అనేది చేయగలమంటే ప్లస్ ఒకళ్ళు చేస్తే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ప్లస్ అనేది చేసామనుకోండి +18 చేయాలండి. ఓకేనా. మరి ఇక్కడ అది కూడా 18 చేస్తే 35 వస్తేనే మనకి ఇక్కడ అది రైట్ అవుతుంది, లేదనుకుంటే మనం చేసేది రాంగ్ అవుతుంది సార్ ఇక్కడ. మరి ఇక్కడ ఒకసారి +18 చేస్తే ఏమవుతుంది సార్ అంటే 23 అవుతుందండి. బట్ 35 అనేది రావట్లేదు. ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే దానికి ఇక్కడ ఏం చేశాడనేది చూద్దామండి ఒకసారి. ఇక్కడ చూడండి సార్, 3 అనేది 21 అయిందంటే 3ని ఇంటూ 7 చేశాడు సార్. ఓకేనా. 21 అయిందండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 5ని చూడండి, ఇక్కడ 10 6 16 12 అంటే 10 నుంచి 16 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది, +6 అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా +6 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మళ్ళీ 6 అనేది 12 అయింది సార్. ఇక్కడ 6 అనేది 12 అయిందంటే మరి ఇక్కడ కూడా +6 అనేది ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంటూ 7 చేసిన ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తేనే మనం చేసేది రైట్. ఓకే. మరి ఇంటూ 7 చేస్తే 7 5 35 సరిపోయింది కదండి. ఇక్కడ 7 3 21 అండి. ఇక్కడ కూడా సరిపోయింది. అంటే ఇక్కడ మనకు ఉండే కోడ్ ఏమడిగాడు, ZV6 అనే దానికి కోడ్ అడిగాడండి. ఓకేనా. అంటే లాస్ట్ లెటర్కి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటూ 7 అనేది చేయాలి. అంటే 6 7 42 అనేది ఆప్షన్లో ఉండాలండి. ఓకేనా. 42 అనేది ఇక్కడ ఏముందంటే 45 అనేది ఉందండి. ఓకేనా. ఇక్కడ 45 ఉంది, మరి ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 24 ఉంది. అంటే ఇక్కడ ఒక్క ఆప్షన్లో మాత్రమే 42 అనేది ఉంది సార్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోడింగ్ డికోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకేనా. ఏమి ఇచ్చాడంటే టిఫిన్ ఈజ్ హెవీ. ఓకేనా. టిఫిన్ ఈజ్ హెవీ
టిఫిన్ ఈజ్ హెవీ. దాని కోడ్ ఏం రాశాడంటే సిటీ క్యూఎం ఎల్బీగా రాశాడండి. ఓకేనా. ఇంకొక వర్డ్ ఇచ్చాడు ఏమంటే హెవీ వెయిట్ గెయిన్ అండి. ఓకేనా. హెవీ వెయిట్ గెయిన్. దాని కోడ్ ఏమి ఇచ్చాడంటే ఆర్ఎక్స్వైబి సిటీ అండి. ఓకేనా. ఇలా ఇచ్చేసి హెవీకి కోడ్ అడుగుతున్నాడండి. ఓకేనా. హెవీకి కోడ్ అడుగుతున్నప్పుడు ఇక్కడ మనకి రెండింటిలో హెవీ అనేది కామన్గా ఉంది. చూడండి ఇక్కడ హెవీ అనేది కామన్గా ఉంది కాబట్టి ఇచ్చిన కోడ్లో మనకి ఏదైతే హెవీగా ఉంటుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలంటే. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి ఒక సిటీ మాత్రమే కామన్గా ఉంది కాబట్టి దాన్నే ఆన్సర్గా తీసుకోలేవు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సిటీ ఈజ్ ద ఆన్సర్ అనేది అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, విచ్ టూ గెయిన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్స్ ద గివెన్ క్వశ్చన్. ఓకేనా. అంటే మనకి ఇచ్చిన ఇక్కడ ఈక్వేషన్ని ఇచ్చిన ఆప్షన్లో ఏవైనా రెండు సింబల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఇది ఆన్సర్ అనేది రావాలండి. ఓకేనా. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి ఏమి ఇచ్చాడంటే ప్లస్ ఇంటూని మాత్రమే మాడిఫై చేయమంటున్నాడండి. ఓకేనా. 561 డివిజబుల్ 11 into 22 ప్లస్ ఇంటూగా రాయమన్నాడండి. ఓకేనా. సో ఇక్కడ 561 డివైడెడ్ బై 11 ఇంటూని ప్లస్గా రాయమన్నాడు, ప్లస్ ఇంటూగా రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ వచ్చిందంటే ప్లస్గా తీసుకోవాలా. ప్లస్ 22 ప్లస్ని ఏం తీసుకోమన్నాడు మళ్ళీ ఇంటూగా, అంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలండి. అంటే ప్లస్ ఉండే ప్లేస్లో ఇంటూని, ఇంటూ ఉండే ప్లేస్ని ప్లస్గా తీసుకొని మనం చేంజ్ చేసి రాయాలండి. ఓకే. ప్లస్ని ఏం తీసుకోవాలి ఇప్పుడు ఇంటూ 6 మైనస్ 25. ఇంకే సింబల్స్ కూడా ఎలాంటి చేంజ్ చేయని అవసరం లేదండి. ఓకేనా. ఇలా రాసినాక ఇప్పుడు 11th ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడ్మాస్ రూల్ తెలుసండి. ఓకేనా. బాడ్మాస్ రూల్ ఓకే దీన్ని ఫాలో అవ్వాలండి. సో ఫస్ట్ ఏముందంటే మనకి ఇచ్చిన సింబల్స్ ఈ నాలుగిటి మీద బేస్ చేసి ఇచ్చాడు కాబట్టి 11తో కట్ చేస్తే 11 5 55, 11 1 11. ఓకేనా. ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ ఏం చేయాలా మల్టిప్లికేషన్. 6 2 12, 6 2 12 ప్లస్ 1 132. ఓకేనా. మరి ఇక్కడ ఉండే సింబల్ ఏంటండి ప్లస్. 51 ప్లస్ 132 మైనస్ 25 సార్. ఓకేనా. సో 132 ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 50 అనుకుంటే మనం 50లో 25 తీసేస్తే ఎంత అండి 25. మరి ఇక్కడ మనం 51 అని 50 అనుకున్నాం కాబట్టి ఇంకొక 1 అనేది యాడ్ చేయాలి. సో ఏమవుతుంది అక్కడ 26 అనేది ఉంటుంది. ఓకేనా. సో ఒక యాడ్ చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ ఆప్షన్ 8 అనేది ఫస్ట్ ప్లేస్లో రావాలి. ఓకేనా. వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి 158. అంటే ఇక్కడ ఏదైతే మనకు వచ్చిందో అదే ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది సార్. మీకు అర్థం కావాలని ఎంత ప్రాసెస్ అనేది మనం చేస్తున్నాం. ఎగ్జామ్ హాల్లో మాత్రం ఇలా చేసుకొని కూర్చుంటే చాలా టైం అనేది అయిపోతుందండి. ఓకేనా. ఇంటర్చేంజ్ అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివిజిబుల్ అనేది అబ్జర్వ్ చేయాలి సార్. ఆ డివిజిబుల్ అనేది అంటే ఇక్కడ చూడండి నేను డివిజిబుల్ అబ్జర్వ్ చేసినప్పుడు 11th ఎగ్జాక్ట్లీ కట్ అయిపోతుందని నాకు ఐడెంటిఫై అయింది కాబట్టి నేను ఫస్ట్ వన్ అనేది తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ డివిజిబుల్ ఉందంటే డివిజిబుల్ని మార్చితే ఇంకా దానికి ఆన్సర్ అనేది అవ్వదు. ఓకేనా. అయితే ఏ అవ్వాలి లేదా డి అవ్వాలి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ అనేది క్లియర్గా ఆన్సర్ అనేది వచ్చేసింది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Select the correct mirror image of the given figure when the mn place ఓకేనా ప్లేస్ అంటే mn as shown below అండి. అంటే ఒక మిర్రర్ అనేది మనకి రైట్ సైడ్లో పెడితే ఈ ఫిగర్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందని అడుగుతున్నాడండి. ఓకేనా. దీని ఫిగర్ ఇప్పుడు ఇటువైపు తీసుకొచ్చినప్పుడు ఈ యారో అబ్జర్వ్ చేసినప్పుడు అటువైపు అనేది ఇలా తిరిగిందంటే యారో అనేది ఇలా రావాలి సార్. ఓకేనా. యారో అనేది అలా వచ్చింది ఎక్కడో ఫస్ట్ వన్లో ఎలా ఉందండి డౌన్లో ఉంది. డౌన్లో వచ్చిందంటే ఇది వాటర్ ఇమేజ్ అవుతుంది. అంటే ఇలా క్రిందకి తిప్పినప్పుడు ఆ యారో అనేది ఎలా వస్తుంది సార్. కానీ ఇలా వచ్చినప్పుడు అది వాటర్ ఇమేజ్ అవుతుంది కానీ మిర్రర్ ఇమేజ్ అవ్వదు. సో ఆప్షన్ 1 అనేది కాదండి. ఆప్షన్ 2ని అబ్జర్వ్ చేస్తే యారో అనేది ఫ్రమ్ లెఫ్ట్కే ఉంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ 3ని అబ్జర్వ్ చేస్తే యాజ్ టీజ్గా రైట్ సైడ్ ఉంది కాబట్టి అది కూడా రైట్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు.
సేమ్ ఆప్షన్ డీలో కూడా ఏంటండి రైట్ సైడే ఉందండి. ఓకేనా. సో ఇది కూడా కానప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏమైందండి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ అనేది ఎటువైపు అనేది ఇండికేట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఫిగర్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, బ్లడ్ రిలేషన్ నుంచి వన్ మోర్ క్వశ్చన్ అండి. ఎఫ్డి బీడి ఎఫ్హెచ్జి ఓటి అనే 8 ఫ్యామిలీ మెంబర్స్, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ అంట. ఓకేనా. ఇక్కడ ఒక 8 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ డయాగ్రామ్ అనేది మనం ఒకసారి గీసినాక ఆడ ఏమడుగుతున్నాడంటే హౌ ఈజ్ ఈచ్ రిలేటెడ్ టు ఓ అనే క్వశ్చన్ వేసాడండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిగర్ ట్రీ అనేది డ్రా చేద్దాం. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ. ఓకేనా. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ అంటే బి మరియు జీలు ప్రక్కన రావాలి కదండి. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ అండి. ఓకేనా. జీ యొక్క బ్రదరు బి అవుతాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే టీ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ అండి. టీ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా. టీ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ కాబట్టి ఇక్కడ జాయింట్ చేయడానికి మనకి కంటిన్యూషన్ లేదు కాబట్టి వేరుగా డ్రా చేసామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ జీ. ఓకేనా. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ జీ. మరి జీ ఇక్కడ ఉంది కదా. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ జీ. ఓకేనా. సన్ అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే అది మేల్ అనేది అవుతుంది. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ జీ. నెక్స్ట్ ఏమంటున్నాడంటే హెచ్ ఈజ్ ద డీస్ వైఫ్. హెచ్ ఈజ్ డీస్ వైఫ్ అండి. ఓకేనా. హెచ్ ఈజ్ డీస్ వైఫ్. డి అనేది మనకి ఎక్కడైనా ఉందా. హెచ్ ఈజ్ డీస్ వైఫ్. ఓకేనా. హెచ్ ఈజ్ డీస్ వైఫ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషను స్పౌసెస్ అండి. ఓకేనా. వైఫ్ అండ్ హస్బెండ్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే జీ అండ్ డబ్ల్యూ ఆర్ సిస్టర్స్ అంటండి. ఓకేనా. జీ అండ్ డబ్ల్యూలు సిస్టర్స్. ఓకే. మరి వీళ్ళిద్దరూ కూడా సిస్టర్స్ అనేటప్పుడు ఏమవుతుందండి ఫీమేల్స్ అనేది అవుతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే డబ్ల్యూ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దాని కంటిన్యూషన్గా టీ అనేది ఇక్కడ తీసుకుంటే మేల్ అనేది అవుతారు. ఓకేనా. మరి హెచ్కి డీకి ఏమవుతారంటే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ బి అండి. ఓకేనా. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఇక్కడ బి ఉన్నాడు కాబట్టి ఎఫ్ అనేవాడు బి యొక్క కొడుకు అండి. ఓకేనా. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏమన్నాడు అంటే డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకేనా. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అండి. అంటే బి యొక్క తండ్రి గారు ఎవరండి, డి. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏమంటున్నాడు. ఓకే. మరి ఇక్కడ చూడండి ఒకసారి డి మరియు హెచ్లు ఇక్కడ ఆల్రెడీ వేసాం. ఎవరండి వాళ్ళిద్దరు స్పౌసెస్ అండి. ఓకేనా. హెచ్ మరియు డీలు ఎవరండి స్పౌసెస్ అంటే భార్య భర్తలండి. ఓకేనా. మరి మనకు అడిగే ప్రశ్న ఏమేసాడంటే హౌ ఈజ్ ద హెచ్ రిలేటెడ్ టు ఓ. హెచ్ రిలేటెడ్ టు ఓ అంటే హెచ్ అనేవాడు ఓకి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. హెచ్ రిలేటెడ్ టు ఓ అంట. మరి ఓ అనేది ఫస్ట్ ఎవరండి, జీ యొక్క కుమారుడు. మరి జీబిడబ్ల్యూ వీళ్ళందరూ కూడా ఎవరండి, డి మరియు హెచ్ల యొక్క చిల్డ్రన్స్ అండి. ఓకేనా. మరి హెచ్కి జీ ఏమవుతుంది, డాటర్ అవుతుంది. ఓకేనా. అంటే కూతురు యొక్క కొడుకు. ఓకేనా. ఏమవుతాడంటే మనవుడు అవుతాడండి. అంటే గ్రాండ్ సన్ అండి. ఒక ఆప్షన్లో చూసినాక మెటర్నల్ కజిన్ అంటండి. సో కాదు. ఓకే. మెటర్నల్ కజిన్ కాదు. నెక్స్ట్ ఏమన్నాడు మదర్స్ మదర్ అంటాడు. అంటే మదర్స్ మదర్. మరి ఇక్కడ చూడండి ఓ యొక్క మదర్ వాళ్ళ యొక్క అమ్మగారే కదండి. ఇక్కడ డైరెక్ట్గా గ్రాండ్ మదర్ అని ఇవ్వలేదండి. ఏమని ఇచ్చాడంటే మదర్స్ మదర్ అన్నాడు. మరి మదర్స్ మదర్ అంటే ఆన్సర్ ఏమవుతుందండి, బి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ 3 చూస్తే ఫాదర్స్ మదర్ అంటండి. ఫాదర్స్ మదర్ అంటే అవుతారండి. ఫాదర్స్ కాదు కదా వాళ్ళు, మదర్స్ యొక్క మదర్. మరి మదర్ సిస్టర్ అంట. ఇక్కడ ఇచ్చింది హెచ్కి మరి డీకి భార్య భర్తలు అన్నట్టు ఓ అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇఫ్ వాల్ ఈజ్ కాల్డ్ రూఫ్, windows are called doors, ventilators are called chimneys, floors are called ventilators and chimneys are called floors అంటండి. ఓకేనా. ఇలా ఇచ్చేసి వాట్ ఈస్ ద అవుట్లెట్ ఫర్ ద స్మోక్ ఫ్రమ్ ది కిచెన్. మరి కిచెన్ నుంచి ఇలా కోడింగ్ డీకోడింగ్ నుంచి థియరీ అనేది ఇలా ఇస్తుంటుంది. ఇలాంటి క్వశ్చన్లు చాలా ఈజీ అండి. ఏమన్నాడు అంటే ఇక్కడ స్మోక్ ఫ్రమ్ ది కిచెన్ అంట. ఓకేనా. మరి కిచెన్లో ఉంటే స్మోక్ అనేది దేని నుంచి వెళ్తుందండి, దేని నుంచి వెళ్తుందంటే చిమ్నీ నుంచి వెళ్తుందండి. ఓకేనా. చిమ్నీస్ నుంచి వెళ్తుంది. కానీ మరి డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెడదామంటే ఎప్పుడు కూడా చిమ్నీస్ అనేది ఆన్సర్ పెట్టకూడదు. దానిని మనకు క్వశ్చన్లో ఏమని కోట్ చేస్తున్నాడంటే చిమ్నీస్ ఆర్ కాల్డ్ ఫర్
ఫ్లోర్స్ అంటండి, ఓకేనా. చిమ్నీస్ ఈజ్ కాల్డ్ ఫర్ ఫ్లోర్స్. మరి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఫ్లోర్స్గా తీసుకోవాలి, కానీ చిమ్నీస్ నుంచి వెళ్తుంది కదా అని ఆన్సర్ చిమ్నీస్గా పెడితే రాంగ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. గ్రూప్ అనేది ఎనాలజీ నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఎనాలజీ అంటే ఏంటంటే ఏ ఈజ్ బి డబల్ రేషియో C/D, ఓకేనా. ఎప్పుడు కూడా ఏ మరియు బిలు కంపేర్ చేసి సి మరియు డీలు మనం కంపేర్ చేయాలి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే త్రిబుల్ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆడ్ వన్ అవుట్ అనేది మనం ఫైండ్ చేయాలి, ఓకేనా. ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేసినప్పుడు ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడంటే అక్కడ చూడండి 7:6377 అంటండి, ఓకేనా. అంటే దీని నుంచి ఇది ఏమైంది, దీని నుంచి ఇది ఎలా వచ్చింది అనేది రీజన్ ఇప్పుడు మనకు. అంటే 7 9 63 అనుకుంటే 7 11 77, అంటే దీన్ని ఇంటూ 9 చేసేసి దీన్ని ఇంటూ 11 చేసేసినాడు. మరి ఇక్కడ ఆప్షన్ బి చూస్తే ఇంటూ 9 యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి ఇంటూ 9 చేసేసి 72 వచ్చింది. మరి ఇంటూ 11 చేస్తే 88 వచ్చింది. ఓకే, ఇది సాటిస్ఫైడ్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సిని అబ్జర్వ్ చేస్తే 9 ఇంటూ 9 చేస్తే ఎంత రావాలండి? 81 రావాలి. ఓకే, ఇక్కడ చూడండి 81 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 9 ఇంటూ 11 చేస్తే ఏమొస్తుంది? 99 రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 99. సో అది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ అది కూడా అబ్జర్వ్ చేస్తే 6 ఇంటూ 9 ఈక్వల్స్ టు 54 అండి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. 6 ఇంటూ 11 దట్ ఈక్వల్స్ టు 66. ఓకే, మరి ఇక్కడ కూడా సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 9 ఇంటూ 9 81 అయింది, బట్ 9 ఇంటూ 11 ఏమవ్వాలా? 99 రావాలి. కానీ ఆడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ 98 అనేది ఇచ్చిండు. సో అదేమవుతుంది అప్పుడు? రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ ఎక్స్ ప్లస్ టీ అంటే ఏ ప్లస్ బి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఎక్స్ యొక్క ఫాదర్ ఎవరండి? సారీ, ఎక్స్ అనేది టీ యొక్క ఫాదర్, ఓకేనా. ఎక్స్ అనేది టీ యొక్క ఫాదర్. తర్వాత ఏమన్నాడు? పై అప్పారో ఏముంది? మదర్, ఓకేనా. ఏ ఈజ్ ద మదర్ అంటే టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్ అండి, ఓకేనా. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్. మదర్ అనేది పైకి రావాలి కదా. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్, ఓకే. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్. తర్వాత ఏమన్నాడు ఇంకా? హ్యాష్ ట్యాగ్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే ఎమ్ అనేది ఎవరి యొక్క భార్య అంటే జీ యొక్క భార్య అంటండి, ఓకేనా. ఎమ్ ఈజ్ ద జీ యొక్క భార్య అండి, ఓకేనా. ఇది భార్య అయితే తన మేల్. తర్వాత ఏమన్నాడు? అండ్ సింబల్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, ఓకేనా. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. తర్వాత ఇంకేమి ఇచ్చుంటే ఇక్కడ అప్పారో అండి. అప్పారో అంటే ఏంటి? మదర్. అంటే సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే అండి. సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. తర్వాత ఇంకేమని ఉండి ఇక్కడ ఎట్ ద రేట్ అంటే ఏంటండి? ఇక్కడ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే కే యొక్క సిస్టర్ ఎవరండి? కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే బి యొక్క సిస్టర్ అనేది కే అవుతుందండి, ఓకేనా. బి యొక్క సిస్టర్ ఏమవుతుంది? కే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ? అప్పారో మళ్ళీ అగైన్ అప్పారో ఇచ్చినప్పుడు మదర్ అంటే బి అనేది క్యూ యొక్క మదర్ అండి, ఓకేనా. బి అనేది క్యూ యొక్క మదర్. బి అనేది క్యూ యొక్క మదర్ అండి, ఓకేనా. క్యూ యొక్క మదర్. సో ఇప్పుడు మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అనే క్వశ్చన్ అనేది వేసాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే జీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీ. జీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీ అంటండి, ఓకేనా. జీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీయే కదా ఆప్షన్ 1 అనేది, ఓకేనా. చూడండి ఇక్కడ జీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీ. మరి వాళ్ళ డాటర్ యొక్క భర్త వాళ్ళకి ఏమవుతాడండి? సన్ ఇన్ లా, ఓకే, అల్లుడు. మరి ఇది రైట్ అండి, ఓకేనా. కానీ ఇక్కడ మనకు అడిగింది నాట్ కరెక్ట్ అడిగాడు. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్ అండి, కాదు కదా. జీ ఈజ్ ద ఏమవుతాడు? సన్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మిర్రర్ వాటర్ ఇమేజ్ చూడండి. ఇంతకు ముందున క్వశ్చన్ ఒకటి చెప్పానండి. రైట్ సైడ్ ఇస్తే మిర్రర్ అనే క్రిందకి ఇస్తే అది వాటర్ ఇమేజ్ అని, ఓకే. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడంటే అక్కడ, ఓకేనా. ఫస్ట్ లెటర్ కేని అబ్జర్వ్ చేస్తే కే అనేది యాజ్
ఇలా ఉంటే అంటే రివర్స్ అనేది అవ్వకూడదు. ఏమవ్వాలి, అప్ అండ్ డౌన్ అవ్వాలి. ఇది రివర్స్ అయింది కాబట్టి ఆప్షన్ బి అనేది కాదండి. ఓకేనా. మరి యాజ్ ఇట్ ఈజ్ కే అవుతుంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ చూడు కే రావాలి కానీ సి వచ్చింది అంటే ఇది కూడా కాదు. ఇప్పుడు ఏనా బీనా అనేది చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ అయిపోయిన వెంటనే ఏం చూడాలంటే సెకండ్ లెటర్ అనేది అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెటర్ని సేమ్ అదే ఉందండి ఇక్కడ. ఒక ఇలా తిరిగేసినాక సేమ్ రెండు కూడా ఈక్వల్గానే వస్తాయి. ఇప్పుడు డిఫరెంట్గా ఏముందని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వైని అబ్జర్వ్ చేస్తే చూడండి గ్యాస్ టీజ్ వై అనేది సిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. పీక్యూఆర్ఎస్ టీయూవి అండ్ డబ్ల్యూఆర్ సిట్టింగ్ అరేంజ్ సర్క్యులర్. చూడండి సార్ ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏమన్నాడంటే డబ్ల్యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ అండి. ఓకేనా. డబ్ల్యూ అంట చూడండి 2 ఫిగర్లు వేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఒకటి వేద్దాం. డబ్ల్యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఓకేనా. ఎస్ అండ్ క్యూకి మిడిల్లో ఎవరు ఉండాలా, డబ్ల్యూ. ఓకే, ఇక్కడ కూడా క్యూ డబ్ల్యూ ఎస్. తర్వాత ఏమన్నాడు వి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ పి. ఓకేనా. వి అనేది టీ మరియు పీలకి మిడిల్లో ఉండాలంటండి. ఓకేనా. వి అనేది పి మరియు టీలకి మిడిల్లో ఉండాలి. ఇంకా నాకు కంటిన్యూషన్ పాయింట్ దొరకలేదు కాబట్టి ప్రక్కన రాసుకున్నా. నెక్స్ట్ ఏమన్నాడంటే యూ సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంట. యూ అనేది ఎస్కి వెంటనే ఎడం వైపు ఉండాలి. మరి ఇక్కడ అవుతుందంటే ఆల్రెడీ డబ్ల్యూ ఫిక్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఉంది ఖాళీ. ఓకేనా. ఎస్కి వెంటనే ఎడం వైపు ఎవరు ఉండాలంటే యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు వి సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ టీ అండి. ఓకేనా. వీకి కుడివైపున వెంటనే ఎవరు ఉండాలా, టీకి కుడివైపున వెంటనే వి ఉండాలి. అంటే ఇది అనేది అవ్వదు కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత కంటిన్యూషన్ పాయింట్లో ఆర్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ క్యూ. ఓకే, ఆర్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ క్యూ. ఓకేనా. టీ అండ్ క్యూ అంటే ఇక్కడ క్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి మరి ఇక్కడ టీ రాసేసుకుంటే మరి బిట్వీన్ ఎవరు ఉండాలండి, ఆర్ అనేది ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఒకటి ఫిక్స్ అనేది చేసాం టీవీపీ. ఓకేనా. ఆల్రెడీ మరి ఇక్కడ టీ ఉండేటప్పుడు ఇక్కడ వి అండ్ పి. ఓకేనా. ఇది సిట్టింగ్ అనేది ఇప్పుడు మనం సెట్ చేసాం. క్వశ్చన్ ఏమన్నాడంటే హూ సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ అండి. ఓకేనా. యూకి వెంటనే ఎడం వైపు ఎవరు ఉన్నారని మరి ఇలా ఫేసింగ్ అనేది ఇలా ఉండేటప్పుడు ఇది లెఫ్ట్ రైట్ అవుతుందండి. ఓకేనా. మరి ఎడం వైపు ఎవరు ఉన్నారండి, పి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, పి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్